హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము గురునానక్ ఉపదేశాలు ఏంటి తెలుసుకుందాం. మరి సత్యం, అహింసలతో కూడిన మార్గంలో నడవాలని గురునానక్ చాటి చెప్పారు. ఈయన బోధించిన కొన్ని ముఖ్య ఉపదేశాలు: ఓంకారంలా ఈశ్వరుడు ఒక్కడే, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, మనందరికీ ఆయనే తండ్రి, అందుకే అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి, మనలోని లోభగుణాన్ని తరిమికొట్టి కష్టించి పనిచేయాలి, న్యాయపరమైన విధానంలోనే ధనాన్ని ఆర్జించాలి, ఎప్పుడైనా ఎవరి హక్కునైనా హరించడం తగదు, నీతిగా నిజాయితీతో సంపాదన సాగిస్తూ అర్హులను ఆదుకుంటుండాలి, డబ్బు అనేది జేబు వరకు మాత్రమే ఉండాలి, అది మన హృదయాన్ని తాకకుండా చూసుకోవాలి, అలా జరిగితే సమస్యలు చుట్టుముడతాయి, మహిళలను గౌరవించాలి, స్త్రీ పురుషులిద్దరూ సమానులే, మానసిక వ్యాకులతను విడిచిపెట్టి నిరంతరం కర్మను చేస్తుండాలి, నిత్యం ప్రసన్నంగా ఉండాలి, బాహ్య ప్రపంచంలో గెలిచే ముందు మనలోని దుర్గుణాలను తొలగించుకోవడం ఎంతో ముఖ్యం. అహంకారం అనే మనుషులకు అతిపెద్ద శత్రువు, అందుకే ఎప్పుడూ అహంకారానికి లోను కాకూడదు, వినయం, సేవాభావాలతో జీవితాన్ని గడపాలి, ప్రేమ, ఐకమత్యం, సమానత్వం, సోదరభావం, ఆధ్యాత్మిక చింతన మొదలైన సందేశాలను తోటివారికి అందించాలి. ఈరోజు గురువారం కదా, మనము గురునానక్ దేవ్ ఒక మంచి గురువు గారి గురించి స్మరణ చేసుకుంటే మనకు విజయాలు అనేవి సొంతమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ను మీ ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ.